ప్రైసెస్. ఇప్పుడు ఒక ఫ్లాట్ కొనాలంటే, ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీలో కొనాలంటే 2 BHK కొనాలన్నా 80 lakhs నుంచి 1.2, 1.4 to 1.8 CR వరకు కూడా ఉంది. ఓకే, అంటే అంత డబ్బులు పెట్టుకొని ఒక ఫ్లాట్ కొనటం అంటే అది యాక్చువల్లీ ఇట్స్ అ బర్డన్. ఇప్పుడు మీరు అన్నట్టు ఇనీషియల్గా పెళ్ళి అయ్యి అంటే లైఫ్లోకి ఎంటర్ అవుతున్నారు. ఇప్పుడు ఆ టైంలో వాళ్ళు ఎంజాయ్ చేయాల్సిన టైం. ఓకే, ఆ టైంలో అంతంత బర్డెన్ తీసుకొని అంతంత ఈఎంఐలు కట్టుకొని మళ్ళీ జాబ్ సెక్యూరిటీస్ అగైన్ వన్ థింగ్. ఓకే, మళ్ళీ ఫ్యూచర్లో వాళ్ళకి పిల్లలు పుడతారు. సో అప్పుడు మళ్ళీ కమిట్మెంట్స్ పెరుగుతుంది. సో అంత ప్రైస్లో ఒక ఫ్లాట్ కొనడానికి ముందు వాళ్ళకి ఒకవేళ ఊర్లో ఒక 2 to 3 acres ల్యాండ్ అదే ప్రైస్కి వస్తుంది అంటే నా దగ్గరికి కన్సల్టేషన్ వస్తే నేను ఊర్లో ఎకరాలు కొనుక్కో అని చెప్తాను. సింపుల్ ఎగ్జాంపుల్ ఐ విల్ టెల్ యూ. సింపుల్ వర్డ్స్, సింపుల్ ఫార్ములాలో నేను మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తానండి. 1 కోటి రూపాయలు పెట్టి ఇప్పుడు నేను ఫ్లాట్ కొన్నాను అనుకోండి, నాకు 1,00,000 రూపాయలు ఈఎంఐ కట్టాలి. ఓకే, అదే ఇప్పుడు నేను ఆ 1 కోటి రూపాయలు పెట్టి ఆ 1,00,000 రూపాయలు ఈఎంఐ కట్టకుండా అలాంటి ఒక ఫ్లాట్లో నేను రెంట్ కొన్నాను అనుకోండి, ఒక 25,000 నుంచి 30,000 వరకు నాకు రెంట్ అమౌంట్ ఉంటుంది. ఓకే ఓకే, సో ఇప్పుడు నాకు ఆ ఫ్లాట్ సొంతం అవుతుంది. ప్రైసెస్. ఇప్పుడు ఒక ఫ్లాట్ కొనాలంటే, ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీలో కొనాలంటే 2 BHK కొనాలన్నా 80 lakhs నుంచి 1.2, 1.4 to 1.8 CR వరకు కూడా ఉంది. ఓకే, అంటే అంత డబ్బులు పెట్టుకొని ఒక ఫ్లాట్ కొనటం అంటే అది యాక్చువల్లీ ఇట్స్ అ బర్డన్. ఇప్పుడు మీరు అన్నట్టు ఇనీషియల్గా పెళ్ళి అయ్యి అంటే లైఫ్లోకి ఎంటర్ అవుతున్నారు. ఇప్పుడు ఆ టైంలో వాళ్ళు ఎంజాయ్ చేయాల్సిన టైం. ఓకే, ఆ టైంలో అంతంత బర్డెన్ తీసుకొని అంతంత ఈఎంఐలు కట్టుకొని మళ్ళీ జాబ్ సెక్యూరిటీస్ అగైన్ వన్ థింగ్. ఓకే, మళ్ళీ ఫ్యూచర్లో వాళ్ళకి పిల్లలు పుడతారు. సో అప్పుడు మళ్ళీ కమిట్మెంట్స్ పెరుగుతుంది. సో అంత ప్రైస్లో ఒక ఫ్లాట్ కొనడానికి ముందు వాళ్ళకి ఒకవేళ ఊర్లో ఒక 2 to 3 acres ల్యాండ్ అదే ప్రైస్కి వస్తుంది అంటే నా దగ్గరికి కన్సల్టేషన్ వస్తే నేను ఊర్లో ఎకరాలు కొనుక్కో అని చెప్తాను. సింపుల్ ఎగ్జాంపుల్ ఐ విల్ టెల్ యూ. సింపుల్ వర్డ్స్, సింపుల్ ఫార్ములాలో నేను మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తానండి. 1 కోటి రూపాయలు పెట్టి ఇప్పుడు నేను ఫ్లాట్ కొన్నాను అనుకోండి,